Hello everyone, welcome to my channel. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 1 రియల్ నెంబర్స్ లో ఎక్సర్సైజ్ 1.1 లో క్వశ్చన్ నెంబర్ 3 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. యూజ్ డివిజన్ ఆల్గోరిథం టు షో దట్ ద స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ 3p ఆర్ 3p + 1 లో ఉంటుంది అని చూపించమన్నారు. ఓకే, మనకి డివిజన్ ఆల్గోరిథం యూజ్ చేసి ఎనీ పాజిటివ్ ఇంటీజర్ స్క్వేర్ చేస్తే ఇలా 3p ఆర్ 3p + 1 లో ఉంటుంది అన్నారు. ఓకే, మనకి ఫస్ట్ తెలిసిన కండిషన్ ఏంటి డివిజన్ ఆల్గోరిథంలో? a = bq + r అండ్ 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు r లెస్ దెన్ b. అంటే ఇక్కడ మనకి r మీన్స్ రిమైండర్, b మనకి సెకండ్ నెంబర్ చిన్న నెంబర్ అంటే ఏంటి డివైజర్. ఓకే, ఇది డివిజర్ రిమైండర్. ఓకే, డివిజర్ కన్నా రిమైండర్ చిన్నగా ఉండాలి. ఓకే, రిమైండర్ అనేది 0 ఆర్ ఈక్వల్స్ టు r రిమైండర్. ఓకే, 0 కన్నా రిమైండర్ పెద్ద 0 అయినా అయి ఉండాలి లేదా b కన్నా స్మాలెస్ట్ నెంబర్స్ అయి ఉండాలి. ఓకే, ఇది కండిషన్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మనకి ఇక్కడ చూడండి లెట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? ఏ బి ద స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అన్నారు. అంటే ఇక్కడ ఏ అనేది లెట్ ఏ బి ద స్క్వేర్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్, any positive integer. Okay, okay, next దీనికి applying Euclid's division algorithm అన్నా లెమా అన్నా ఒకటే. ఓకే, యూక్లిడ్స్ డివిజన్ లెమా. సిన్స్ అంటే ఏంటి? ఏ ఈక్వల్స్ ఏ మనకి మనం ఏనే ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఏ అండ్ బి మనకు తెలుసు. బి ఏమని ఇచ్చారు క్వశ్చన్లో? 3p అండ్ ఆర్ 3p + 1 అన్నారు. ఓకే, అంటే బి అంటే ఇక్కడ మనకి b ప్లస్లో ఏముంది? 3 ఉంది. ఓకే, b = 3 అంటే చూడండి ఇది ఎలా ఉంది అంటే a = 3p + 0 లేదా a = 3p + 1 లా ఉందన్నమాట. అంటే ఇది bq + 1, ఇది bq + 0 అన్నమాట. ఓకే, అంటే ఇక్కడ r = 0, ఇక్కడ r = 1 అన్నమాట. ఓకే, ఇది మీకు అర్థం కావడం కోసం రాశాను. నెక్స్ట్ మనకేంటి? మనకు తెలిసిన కండిషన్ ఫ్రమ్ ద కండిషన్ ఏంటి? 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు r లెస్ దాన్ b. b మీన్స్ ఏంటి మనకి? 0 ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 3. అంటే మనకి పాసిబుల్ రిమైండర్స్ ఏమొస్తాయి మనకి? ఇక్కడ 3 కన్నా స్మాలెస్ట్ నెంబర్, 0 ఆర్ 0 కన్నా గ్రేటర్ నెంబర్స్. ఓకే, 0, 1, 2. ద పాసిబుల్ రిమైండర్స్ ఆర్ 0, 1, 2. ఓకే, అయితే మనం ఫస్ట్ ఏం తీసుకుందామంటే r = 0 తీసుకుందాము. ఓకే, అప్పుడు a = bq + r కదా. a = b ఏంటి? 3, q + r 0. ఓకే, అంటే a = 3q. మనకి కండిషన్ క్వశ్చన్ ప్రకారం కండిషన్ ఏంటి? స్క్వేర్ ఆఫ్ ఇంటీజర్ అన్నారు కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, అప్పుడు a² = 3q². ఓకే,
దెన్ క్యూ స్క్వేర్, మనం ఇక్కడ క్యూ స్క్వేర్ని ఏమనుకుందామంటే పి అనుకుందాము. ఓకే, అప్పుడు ఇది ఏమవుతుంది, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 3p. క్యూ స్క్వేర్ ప్లేస్లో పి అప్లై చేస్తే సబ్స్టిట్యూట్ చేస్తే 3p వస్తుంది. ఓకే, ఇది ఫస్ట్ కండిషన్. మనకి ఇక్కడ ఆడ ఇవన్నా అని అడగలేదు, జస్ట్ స్క్వేర్ చేస్తే 3p ఆర్ 3p+1 ఫామ్లో వస్తుందా లేదా అని అన్నారు. ఓకే, నెక్స్ట్ ఆర్ ఈక్వల్స్ టు 1 అంటే ఏ ఈక్వల్స్ టు bq ప్లస్ ఆర్. ఏ ఈక్వల్స్ టు బి ఏంటి 3q+1. నెక్స్ట్ దీనికి కూడా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు 3q+1 హోల్ స్క్వేర్. ఓకే, ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు, మనకి ఇది ఏ ఫామ్లో ఉంది, a+b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. ఓకే, అంటే మనకి 3 స్క్వేర్, ఇక్కడ 3q స్క్వేర్ అంటే ఇది 3కి వస్తుంది, క్యూకి కూడా వస్తుంది అన్నమాట. 3q స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 3q ఇంటూ 1. అప్పుడు ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు 3 స్క్వేర్ అంటే 9q స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 3 2s are 6q. ఓకే, దీన్ని ఎలా రాసుకుందామంటే 9q స్క్వేర్ ప్లస్ 6q ప్లస్ 1. దీంట్లో మనం 3ని కామన్ తీద్దాము. 3ని కామన్ తీసేటప్పుడు మనకి 1లో నుండి కామన్ తీయడానికి ఏమీ రాదు. సో 1ని పక్కకు అలా రాసేసి జస్ట్ 9 ఇంకా 6లో నుంచి 3 కామన్ తీస్తే ఏమొస్తుంది, 3ని కామన్ తీస్తే 3q స్క్వేర్ ప్లస్ 2q ప్లస్ 1. ఓకే, ఇక్కడ మనం ఇంతకుముందు లాగానే 3q స్క్వేర్ ప్లస్ 2q, 3q స్క్వేర్ ప్లస్ 2q ఈక్వల్స్ టు p అని అనుకుందాం మళ్ళీ. అప్పుడు ఇది ఏమవుతుంది, ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు 3p+1. ఓకే, 3p+1 అవుతుంది. నెక్స్ట్ కేస్ చూద్దాము. అంటే ఆర్ ఈక్వల్స్ టు 2. సేమ్ ఇక్కడ కూడా సేమ్ కండిషన్, ఏ ఈక్వల్స్ టు bq ప్లస్ ఆర్. ఓకే, ఏ ఈక్వల్స్ టు bq ప్లస్ ఆర్. ఏ ఈక్వల్స్ టు 3q ప్లస్ 2. ఓకే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు 3q ప్లస్ 2 హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు 9. నేను డైరెక్ట్గా అప్లై చేస్తున్నాను. ఓకే, ఫార్ములా వచ్చేసి a+b హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. ఓకే, ప్లస్ 2 ఇంటూ 3q ఇంటూ 2 ప్లస్ 4. ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు 9q స్క్వేర్ ప్లస్ 2 2s are 4 4 3s are 12q ప్లస్ 4. ఓకే, ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు, దీంట్లో నుంచి మనం 3 కామన్ తీయాలి. అయితే 3 కామన్ తీయాలంటే ఈ 4ని మనం ఎలా రాసుకుంటాము అంటే 9q స్క్వేర్ ప్లస్ 12q ప్లస్ 3+1 లాగా రాస్తామన్నమాట. ఓకే, అప్పుడు ఇది ఏమవుతుంది, ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు, దీంట్లో నుంచి 3 కామన్ తీసేస్తే 3q స్క్వేర్ ప్లస్ 4q ప్లస్ 1 అండ్ ప్లస్ 1. ఇక్కడ మనకి 3q స్క్వేర్ ప్లస్ 4q ప్లస్ 1 ఈక్వల్స్ టు ఏమనుకుందామంటే p అని అనుకుందాం. అప్పుడు ఇది ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమవుతుంది 3p+1. ఓకే, మనకి ఇప్పుడు r ఈక్వల్స్ టు 0 తీసుకున్నప్పుడు ఎలా వచ్చింది, 3p వచ్చింది. r ఈక్వల్స్ టు 1 తీసుకున్నప్పుడు ఎలా వచ్చింది,
3q ప్లస్ 1 వచ్చింది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆర్ ఈక్వల్స్ టు 2 తీసుకున్నప్పుడు ఎలా వచ్చింది, 3p ప్లస్ 1 లాగానే వచ్చింది. అంటే మనకి ఇక్కడ ఏం అర్థమైంది, ఎప్పుడైతే మనం p కోషియంట్ లాగా తీసుకున్నాము, ఇక్కడ ఏ పాజిటివ్ ఇంటీజర్ స్క్వేర్ పాజిటివ్ ఇంటీజర్ అయినప్పుడు మనకి కంపల్సరీ అదేంటంటే 3p ఆర్ 3p ప్లస్ 1 ఫామ్లోనే వస్తుంది. కానీ మనం ఇలా డైరెక్ట్గా రాస్తే మార్క్స్ రావు కదా. సో మనం కండిషన్స్ కంపల్సరీ రాయాలి కాబట్టి వేర్ p ఈజ్ కోషియంట్ అండ్ 0, 1, 2 ఆర్ ద పాసిబుల్ రిమైండర్స్. ఇదంతా తెలిసిన మ్యాటరే కానీ కంపల్సరీ రాయాల్సిందే వీటికి రిమైండర్స్. సో ఏ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ స్క్వేర్ ఆఫ్ అన్ ఇంటీజర్, యాజ్ స్క్వేర్ ఆఫ్ అండ్ ఇంటీజర్. మనకు క్వశ్చన్లో ఇచ్చిందే, ఇదేమో మనకు తెలిసిందే. ఓకే, సో ఎనీ స్క్వేర్ నెంబర్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ ఎలా ఉంటుంది, దేర్ ఫోర్ ఎనీ స్క్వేర్ నెంబర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 3p or 3p plus 1. Okay, thank you for watching. ఈ ప్రాబ్లం కానీ మీకు అర్థమైతే కంపల్సరీ ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.